హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతోంది. బుధవారం సాయంకాలం ఉత్సవాలకు ఆలయ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనుండగా గురువారం నుంచి స్వామి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం అంజన్న ఆలయంతో పాటు ఉపాలయాలకు రంగులు వేయగా యాగశాలలో కూడా పనులు కొనసాగుతున్నాయి. దిగువ కొండగట్టు దొంగలమర్రి జేఎన్టీయు మార్గంలో కొండపైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఏటా నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతిని ఈసారి గురువారం నుంచి శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు కొండగట్టు ఆలయం ముస్తాబవుతోంది. రేపటి నుండి జూన్ 1 వరకు 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అంజన్న దీక్షాపరులు భక్తులు కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయానికి లైటింగ్ పనులు జరుగుతూ ఉండగా ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని పనులు కొనసాగుతున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు త్రయాన్హిక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు, అర్చకులు పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 30 నుండి జూన్ 1 వరకు కొనసాగే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు గాను భక్తులకు ఇక్కట్లు కలగకుండా ఎక్కడికక్కడ పర్యవేక్షణకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా విభాగాలుగా ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. కొండపైకి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓలతో ఇన్ఛార్జ్, కోఆర్డినేటింగ్ ఇన్ఛార్జ్లను నియమిస్తున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ యాస్మిన్ బాషా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.